2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దోషాల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటుంది. దానివల్ల కార్యసిద్ధి ఏదైతే ఉంటుందో ముందుకు వెళ్ళదు. సో అదేవిధంగా కర్మబంధన దోషం అని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. అసలు కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారిగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ ఉషా గారు. కర్మబంధన దోషాలు. సో ఈ మధ్యకాలంలో ఏ పనులు చేపట్టినా కొంతమందికి పనులు అవ్వట్లేదు అన్నప్పుడు కొన్ని దోషాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అందులో కర్మబంధన దోషం అనేది ఒకటి మనం వింటూ ఉన్నాము. కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారి కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. కర్మబంధన దోషము అంటే కర్మ అంటే మనం చేసేటువంటి పని అండి. ఇఫ్ ఇన్ కేస్ మనం చేయాల్సిన కొన్ని పనులు, కర్తవ్యాలు, మన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోయినా, కర్మ అంటే పని ఏదైనా మన చేతులారా, మన స్వయం కృతాపరాధాలు చేతులారా కొంతమందికి అన్యాయం చేసినా, పొరపాట్లు మనం చేసినా దానివల్ల మనకు ఎదురయ్యేటువంటి బ్లాకేజెస్ అనమాట. ఆ కర్మబంధన దోషాల్లో 3 రకాలు ఉంటుందమ్మా. నెంబర్ 1 పితృ రుణ దోషము. ఓకే. పితృశాపము, పితృదోషము అంటుంటారు. రెండోది మాతృ రుణ దోషము. మూడోది స్త్రీ శాపము అంటారండి. ఈ 3 కూడా అందరూ వినేటువంటి పేర్లే. తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి ఆడవాళ్ళు, స్త్రీ శాపం దగ్గర నుంచి. సో ఇక్కడ ఏంటి అంటే మొట్టమొదటి పితృ రుణ దోషము అంటే ఎప్పుడైతే మన ఇంట్లో మరణించినటువంటి పెద్దవాళ్ళకి, వంశస్థులకి, పూర్వీకులకి సరైనటువంటి శ్రాద్ధకర్మ, కర్మకాండ చేయనప్పుడు, వాళ్ళ మీద గౌరవ మర్యాదలు మనకి లేనప్పుడు, వారి యొక్క వారసత్వాన్ని మనం సరిగ్గా కొనసాగించలేనప్పుడు, వారి యొక్క ఆత్మశాంతి చేకూరినప్పుడు ఆ పితృదోషము అనేటువంటిది వస్తుందండి. దీనికోసం అనేక రకాల ఆలయాల్లో అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ చాలామంది అయినా సరే రెమెడీ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారమ్మా. ఇది ఉంది అని గమనించడానికి గల కారణం మొట్టమొదటి సంతానం కలగదండి. ఓకే. వంశము అనేటువంటిది ముందుకు అభివృద్ధి చెందదు, ఆగిపోతుంది. రెండోది రుణ బాధలు, అప్పుల బాధతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. మూడవది కెరీర్లో ఇబ్బందులు తీవ్రంగా వచ్చేస్తాయండి. నాలుగవది ఆస్తి తగాదాలు. అంటే ఆ పూర్వీకుల యొక్క ఆస్తి పంచుకోవడానికి కూడా అది వాళ్ళకి వెళ్ళక వీళ్ళకి రాక కోర్టుల్లో పడి, సెటిల్మెంట్స్లో పడి అలాగే ఉంటుంది తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. తండ్రి వైపు ఉండేటువంటి బంధువులు అందరూ కూడా దూరం అయిపోతారండి. సో మానసికంగా ప్రశాంతత ఉండదు. అంటే ఎటువైపు ఏం చూసినా అన్నీ బ్లాకేజీలా కనబడుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ పితృశాపము. ఇకపోతే రెండోది మాతృ రుణ దోషము. తల్లిని హింసించినా, కొంతమంది తల్లిని కొడుతూ ఉంటారండి. తల్లిని కొట్టినా, లేకపోతే ఆవిడకి ఏదైనా అన్యాయము చేసినా, 4 మదర్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా ఇబ్బంది జరిగినా ఈ మాతృ రుణ దోషము కనబడుతుంది. ఇది జాతకంలో చంద్రుడి యొక్క గమనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనిషికి మానసికంగా ప్రశాంతత అనేటువంటిది ఉండదండి. అంటే ఆ వ్యక్తికి డబ్బు ఉంటుందమ్మా, తర్వాత ఐశ్వర్యం అంతా ఉంటుంది, కానీ ఏంటి అంటే ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, డిస్టర్బ్ అయిపోతారు. ట్రామా, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక డార్క్ నెగిటివ్ ఫేజ్లోకి వెళ్ళిపోతారండి. వైల్డ్గా బిహేవియర్ కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవరిని చూసినా కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచలేరు. ఏది పట్టుకున్నా ఫెయిల్యూర్. చిన్న విషయానికి కోపం వస్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళే దెబ్బతీసుకుంటూ ఉంటారు. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనమాట. మాతృ రుణ దోషం ఉన్నప్పుడు ఇలాంటివే కనబడతాయండి. ఇకపోతే మూడవది స్త్రీ శాపము అనేటువంటిదమ్మ. దీనివల్ల ఏంటి అంటే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు రావడం కానీ, మెరిటల్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు చూడడం కానీ, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అవ్వడం కానీ, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూడడం కానీ, బిజినెస్లో పార్ట్నర్షిప్లో ఫెయిల్ అవ్వడం కానీ, శుక్రుడు అండ్ 7th హౌస్ బట్టి ఇది ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుందమ్మా, జన్మజాతకం రీత్యా. తర్వాత ఈ స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి. అంటే ఆ పలానా స్త్రీని ఏడిపించారు, ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కొంతమంది ఇది ఫేస్ చేస్తారు. అది స్త్రీ శాపం వల్లనే కలుగుతుంది. తర్వాత వాళ్ళ జీవితంలో ఏ నష్టము కలిగినా చాలా వరకు ఏదో ఒక స్త్రీ వల్ల, మహిళ వల్లనే కలుగుతూ ఉంటాయి. అది భార్య, కూతురు, అత్తగారు, స్నేహితురాలు, శ్రేయోభిలాషి, అధికారి, ఎవరైనా కావచ్చు. ఏదో ఒక స్త్రీ వలనేది కలుగుతూ ఉండడం వల్ల ఇది స్త్రీ శాపంగా శాస్త్రం చెప్పిందమ్మా.
ఓకే. ఈ 3 రకాల కర్మబంధనాలు మనిషికి ఉన్నాయి అంటే ఏదో ఒక విధంగా మీరు ఇందాకన్నారు పదం అంటే కార్యసిద్ధి, అది జరగదండి. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూనే ఉంటాయమ్మా. కన్యా రాశి వారికి కనుక మనం చూసుకుంటే కర్మబంధన దోషాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మీరు చెప్పిన ఈ 3 దోషాల్లో ఏ దోషం ఉన్నా సరే ఎటువంటి ఇంపాక్ట్, దాంతోపాటు వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు, ఎక్కడ అలర్ట్ అవ్వాలి అంటారు? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వాళ్ళు అంటేనే అసలు వెరీ డిజర్వ్డ్, రిజర్వ్డ్ అండ్ ఇంటలెక్చువల్ పీపుల్ అని చెప్పుకోవచ్చండి. అంటే ఎవరిని ఒక మాట అనరు. వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళు ఎలా సంపాదించాలి ఏంటి అని తెలివితేటలు కూర్చుని సంపాదిస్తారు. అంతలా ఈజీ మనీ అట్రాక్ట్ చేసే గుణం వీళ్ళకు ఉంటుంది. కర్మబంధన దోషాల్లో కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నారంటే పెళ్ళి, ఫ్యామిలీ 2 ఎఫెక్ట్ అయిపోతాయండి. తర్వాత ఏంటి అంటే పెళ్ళి అయిన తర్వాత కొంతమంది మనం చూస్తే భార్య విదేశాల్లో, భర్త ఇండియాలో, లేకపోతే భర్త విదేశాల్లో, భార్య ఇండియాలో, ఇలా దూరము అనేటువంటి కనబడుతుంది. లేదా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలోనూ ఇద్దరికీ కూడా కెరీర్లో లాస్ అనేటువంటిది కనబడుతుంది. అయ్యో పెళ్ళయిన తర్వాత ఎందుకండి ఇలా జరిగింది, మేము జాతకాలు చూపించాం, లేకపోతే అన్నీ కూడా సెట్ చేసుకున్నాం, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, అంతా బాగా కష్టపడుతూ ఉన్నాం, మాకు మంచి పే వచ్చేది, ఇలాంటివి నేను చాలా విన్నానండి. ఖచ్చితంగా మొన్నటి దాకా చాలా బాగుంది, సడన్గా ఎందుకు జరిగింది? బికాస్ ఆఫ్ కర్మబంధన దోషాలు జరుగుతాయండి. 4th and 7th లార్డ్, దీనివల్ల ఏంటి అంటే ఫ్యామిలీని కూడా దూరం చేసుకుంటారు. ఎలా దూరం చేసుకుంటారు అంటే ఆర్థికంగా ఈ ఫైనాన్షియల్ గొడవలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. లేకపోతే అమ్మాయి వచ్చిన తర్వాత తల్లికిని భార్యకి మధ్యలో నలిగిపోవడం, ఇబ్బందులు తీవ్రంగా రావడం, ఆర్ లేకపోతే క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావడం అండి. హార్ట్కి సంబంధించిన సమస్యలు అంటే వాళ్ళని చివరి దాకా తీసుకుని వెళ్తుంది. హార్ట్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చివరి దాకా తీసుకుని వెళ్ళి ఇబ్బంది పెట్టడము, ఆర్ లేదు అనుకుంటే పరువు నష్టము, సడన్లీ ఆ రికగ్నైజేషన్, ఫేమ్, పదవి యోగాల నుంచి బయటకు వచ్చేస్తారండి. కొంతమంది మనం చూస్తే సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే కన్యా రాశి వాళ్ళకి కర్మబంధన దోషం వచ్చినప్పుడు అసలు ఏ కారణం లేకుండానే ఉన్న పదవి నుంచి, ఉన్నటువంటి పేరు నుంచి, ఉన్నటువంటి స్థాయి నుంచి కిందకు వచ్చేస్తారు. సస్పెండ్ అయ్యారు, లేకపోతే వాళ్ళు పదవి నుంచి విరమణ చేశారు, ఇలాంటివన్నీ వింటూ ఒక ఇండికేషన్, సైన్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అండి. కర్మబంధన దోషానికి అదొక ఇండికేషన్. తరువాత ఏంటి అంటే అనవసరమైనటువంటి లీగల్ లిటిగేషన్స్ ఫేస్ చేస్తారండి. అంటే వీళ్ళ మీద కేసులు రావడం, లేకపోతే గవర్నమెంట్ డాక్యుమెంట్స్ విషయంలో ఐటీ రైట్స్ కానీ ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా అలాంటివి జరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈవెన్ కొన్ని సందర్భాల్లో అది తీవ్రత బట్టి జైల్స్ కానీ, ఆర్ లేకపోతే వీళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చి వీళ్ళ మీద కోర్ట్ ఇష్యూస్ అనేటువంటివి నడుస్తూ అది సాల్వ్ అవ్వక, ఇంతకది ఏం ఉండదండి. ఆ కర్మబంధన దోషం అయిపోయిన తర్వాత, ఆ దోషం పోయిన తర్వాత ఈ కోర్ట్ ఇష్యూస్ అన్ని ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. కానీ ఆ పరిస్థితుల్లో ఆ మూమెంట్లో డబ్బులు వదిలిపోతాయి, విపరీతంగా ఖర్చు అవుతాయి, పేరు పోతుంది, అవమాన భారం తట్టుకోలేరు, సమయం వృధా అయిపోతుంది, విపరీతమైన శ్రమ, అనవసరమైన టెన్షన్లు, బాధ, ఇలాంటివి మాత్రం విపరీతంగా ఇబ్బంది పెడతాయండి. దట్ ఈస్ కర్మబంధన దోషం ఫర్ కన్యా రాశి అండి. ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్ చాలా జాగ్రత్త. కొంతమందికి కన్యా రాశి వాళ్ళకి 2 మ్యారేజెస్ చేసుకునే యోగం కూడా కన్యా రాశి వాళ్ళకి కనబడుతుంది, ఆర్ లేకపోతే మ్యారేజ్ అవ్వకపోవడం, ఇది కూడా కనబడుతుంది. ఏదైనా కావచ్చండి. సో కర్మబంధన దోషాలు కన్యా రాశి వాళ్ళకు ఉన్నాయి అంటే మీ మేధాశక్తి మీద ఎఫెక్ట్ చేస్తుంది. మీరు ఎంత తెలివైన వాళ్ళో మీ తెలివితేటలే మీకు పని చేయలేకపోవడం, మీ తెలివితేటల వల్లే మీరు ఇబ్బందులు పాలవడం ఖచ్చితంగా కనబడుతుందండి. ఏదైనా సరే పరిహారం కనుక మనం చూపించాలి అనుకుంటే దాని నుంచి ఏదైనా మనం రెమెడీని తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? చాలా కష్టపడుతూ ఉంటారండి. అన్ని ఆలయాలు కానీ ఎక్కడెక్కడో తిరిగి చేస్తూ ఉంటారమ్మా. అందరి కోసము ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి జాగరణతో పాటుగా శివుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలండి. జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. 1,00,000 బిల్వార్చన, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత కమలాత్మిక హోమం అండి. అఖండమైన సిరి సంపదలు, ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వస్తూనే ఉంటాయి. సుదర్శన హోమం, ఇఫ్ ఇన్ కేస్ మీ చేతులతో మీరు ఏదైనా గోవుని కానీ, కుక్కని కానీ, పాముని కానీ, బ్రాహ్మణ, కన్యా, ఋషి శాపములు ఏవైనా చేసి ఉంటే అవి పోవడానికి సుదర్శన హోమం అండి. శత్రుబాధలు కానీ, నరఘోష కానీ అన్నీ పోతాయి.
తర్వాత శ్రీరుద్ర హోమం, గురుబలం పెరుగుతుంది, రాహుగ్రహ దోషాలన్నీ పోతాయి. రాజశ్యామల హోమం అండి, మంచి పదవీ యోగాలు, జాబులు రావడాలు, స్థిరపడ్డాలు, సంతోషంగా ఉండడాలు అన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీ గణపతి హోమం అండి, జన వశీకరణం, వ్యాపారంలో ఎదుగుదల కనబడుతుంది, ఒక స్థిరత్వము అనేటువంటిది కనబడుతుంది. ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినము రోజున ఒకే రాత్రి నిర్వహించాలి అనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నామండి. ఎస్, తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనండి. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎవరు దీంట్లో పాల్గొన్నా 2026 సంవత్సరంలో ఏ దోషము కానీ, ఏ సమస్య కానీ, ఏ రకమైన పాపము కానీ ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. 100% మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అద్భుతమైన శుభ విజయాలు అనేటువంటివి చూస్తారు. తప్పకుండా అండి. సో 12 రాశుల వారు ఎవరు ఈ వీడియో చూసినా, కుటుంబంలో ఎవరు ఏ రాశి వారైనా సరే, కొన్ని బంధనాల వల్ల మనం చిక్కుకుపోతూ ఉంటుంటాం, కార్యసిద్ధి ముందుకు వెళ్ళదు, అండ్ దాంతోపాటు కుటుంబ కలహాలు చూస్తుంటుంటాం, పిల్లల యొక్క భవిష్యత్తులో కెరియర్ కొలాప్స్ అవ్వడం చూస్తుంటుంటాం, జాబ్ ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటుంటాయి. ఇలా రకరకాల సమస్యలతో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక రకంగా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. సో మీరు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న ఏవైతే దోషాలు ఉంటూ ఉంటాయో, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటుంటాయి, వాటన్నిటికీ పరిహారంగానే ఏదైతే ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి, ఇది ఒక మంచి పర్వదినం అని చెప్తూ ఉంటుంటారు. లైఫ్లో స్పిరిచువల్ ఎనర్జీకి మించిన ఎనర్జీ ఇంకొకటి ఉండదు. దేవుణ్ణి కనుక మనం గట్టిగా పట్టుకుంటే, ఆ మంత్రాన్ని మనం పట్టుకోగలిగితే దేన్నైనా సాధించవచ్చు అని చెప్తూ ఉంటుంటారు. కుటుంబ సమేతంగా కనుక ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యి, సో తెల్లవారుజాము వరకు అంటే నైట్ నుంచి మార్నింగ్ జరిగే ఈ క్రతువులలో మీరు కూడా పాలు పంచుకుంటే డెఫినెట్గా వీటి నుంచి విముక్తి పొందొచ్చు. అండ్ దాంతోపాటు ఆ మంత్రబలాన్ని కూడా మీరు ఇంటి దాకా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.